కష్టమే ఫలితాలను ఇస్తుంది. మనిషి అనేవాడు ప్రజల కోసం శ్రమించాలి అని. మరి మీరెందుకు ప్రతిపక్ష నాయకుడు? ఇప్పుడు అంతా ఎందుకండి? ఓ పని చేయండి, మీరు కేసీఆర్కు జీతం ఇవ్వద్దు. కేసీఆర్కే కాదు, అసలు మీ ఎమ్మెల్యేలకు జీతాలే అవసరం లేదు. ఏ ఎమ్మెల్యేకి మీరు దోసుకొని తినడమే సరిపోతుంది. మీకు ఇంకా జీతాలు ఎందుకు చెప్పు? ఒక్కొక్క ఎమ్మెల్యే ఎన్ని వందల కోట్లు సంపాదించుకున్నాడో చెప్పాలనా? మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికారంలోకి వచ్చిన కాడ నుంచి పందికొక్కులు లెక్క మేస్తురు. ఇసుకను బుక్కుతోడు ఇసుకను బుక్కుతున్నాడు, మట్టిని బుక్కుతున్నాడు. ఇట్లా ఏ దందా చేస్తాడో ఆ దందాన్ని చేసుకొని బాగా రియల్ ఎస్టేట్ దందాలు, సెటిల్మెంట్లు. ఇప్పుడు ఎట్లా రియల్ ఎస్టేట్ లేదు కాబట్టి భూముల సెటిల్మెంట్ల కార్యక్రమాలు గట్టిగా చేసుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ లెక్కలు తెలియదా? గట తుంగతుర్తి ప్రాంతము, గట కాళేశ్వరం సైడ్ పోతే ఇసుక బుక్కుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొల్లలు. మిమ్మల్ని గెలిపించిన పాపానికి అక్కడ జనం కూడా తలకాయలు పట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు 65 లక్షల రూపాయల జీతం తీసుకున్నారు, బంగళా తీసుకున్నారు, కారు తీసుకున్నారు, వసతులు తీసుకున్నారు. పోలీసుల పహారా మీకు కల్పించిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా అన్ని వసతులను అనుభవించకుండా తెలుగు ఇన్ని మాట్లాడుతుండా రేవంత్ రెడ్డి గారు? తెలుగు లేక మాట్లాడుతున్నా మీరు? నాకు అర్థమైతలేదు. కానీ అది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వచ్చేటువంటి భద్రత కానీ ఇవన్నీ కానీ మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేకపోయినా కానీ ఆయనకు Z+ కేటగిరీ వెనక ముంగలు కలిసి పెద్ద 10-15 మంది పోలీసు వాళ్ళు, మిలిటరీ వాళ్ళు ఉంటారు. ఎందుకుంటారు? ఎందుకంటే ఎవరికి ఉండే దాన్ని బట్టి వాళ్ళకి ఆ సెక్యూరిటీ కానీ అవన్నీ కానీ ఇస్తారు. నువ్వేదో ఇచ్చినట్టు తీసేయి రాదు. మరి మొత్తం ఆయన సెక్యూరిటీని, ఆయన గన్మెన్లని తీసేయి. కేసీఆర్ అడిగినాడు, నాకు సెక్యూరిటీ ఇయ్యి, లేకపోతే నాకు అది అని అడిగిండా? ఏమన్నా అడుగుతాడా? గట్లా తీసేయి, మొత్తం తీసేసేయి. ప్రతిపక్ష హోదా నువ్వు తీసేయి, ఆయనని డిస్మిస్ చేయి, లేకపోతే ఇంకేదో ఏం చేస్తావు అవన్నీ చేయొచ్చు కదా. ఇవన్నీ ఎందుకు బయటకు వచ్చి మాట్లాడు గిట్లా?